హే ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు లర్న్ట్ ఇంగ్లీష్. ఐ హోప్ యు ఆర్ డూయింగ్ వెల్. ఈరోజు ఈ వీడియోలో మరిన్ని ఇంట్రెస్టింగ్ సెంటెన్సెస్ని అయితే నేర్చుకుందాం. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి అయితే తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ అయితే చేయడం అస్సలు మర్చిపోకండి. అండ్ ఇంకా వీడియో స్టార్ట్ చేసేద్దామా? లెట్స్ గెట్ స్టార్టెడ్. ప్రీవియస్ వీడియోలో అయితే నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అయితే అడిగాను. నేను ఇప్పుడు బిజీగా ఉన్నాను ఇలా ఎవరికైనా చెప్తూ ఉంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో ఐ యామ్ బిజీ నౌ. ఐ యామ్ బిజీ నౌ అంటే నేను ఇప్పుడు బిజీగా ఉన్నాను అని. నెక్స్ట్ వెన్ అతడు ఇక్కడ ఉండాలనుకుంటున్నాడా ఇలా అడుగుతూ ఉంటాం కదా, దీన్నే డస్ హీ వాంట్ టు స్టే హియర్. డస్ హీ వాంట్ టు స్టే హియర్ అంటే అతడు ఇక్కడ ఉండాలనుకుంటున్నాడా అని. నెక్స్ట్ వెన్ ఎప్పుడు ఇక్కడికి తిరిగి రాకు. దీన్నే నెవర్ కమ్ బ్యాక్ హియర్. నెవర్ కమ్ బ్యాక్ హియర్ అంటే ఎప్పుడు ఇక్కడికి తిరిగి రాకు అని. నెక్స్ట్ వన్ ఆమె తన గురించి ఎప్పుడు గొప్పలు చెప్పుకుంటుంది. దీన్నే షీ ఆల్వేస్ బ్రాగ్స్ అబౌట్ హర్ సెల్ఫ్. షీ ఆల్వేస్ బ్రాగ్స్ అబౌట్ హర్ సెల్ఫ్ అంటే ఆమె తన గురించి ఎప్పుడు గొప్పలు చెప్పుకుంటుంది అని. అంటే గొప్పలు అంటే ఇంగ్లీష్లో బ్రాగ్ అంటాం. నెక్స్ట్ వెన్ ఒక చోట కుదురుగా కూర్చోలేవా ఇలా ఎవరినైనా అంటూ ఉంటాం కదా, పదే పదే అటు ఇటు తిరుగుతూ ఉంటే. దీన్నే కాంట్ యూ సిట్ స్టిల్ ఎట్ వన్ ప్లేస్. కాంట్ యూ సిట్ స్టిల్ ఎట్ వన్ ప్లేస్ అంటే ఒక్క చోట కుదురుగా కూర్చోలేవా అని. నెక్స్ట్ వెన్ నన్ను అడగటానికి సంకోచించకండి. దీన్నే డోంట్ హెజిటేట్ టు ఆస్క్ మీ. డోంట్ హెజిటేట్ టు ఆస్క్ మీ అంటే నన్ను అడగటానికి సంకోచించకండి అని. నెక్స్ట్ వెన్ అతడిని తినొద్దని చెప్పు. దీన్నే ఆస్క్ హిమ్ నాట్ టు ఈట్. ఆస్క్ హిమ్ నాట్ టు ఈట్ అంటే అతడిని తినొద్దని చెప్పు అని. నెక్స్ట్ వెన్ ఏది రాత్రికి రాత్రే జరగదు ఇలా అంటూ ఉంటాం కదా, దీన్నే నథింగ్ హ్యాపెన్స్ ఓవర్ నైట్. నథింగ్ హ్యాపెన్స్ ఓవర్ నైట్ అంటే ఏది రాత్రికి రాత్రే జరగదు అని. నెక్స్ట్ వెన్ ఆమెతో వెళ్ళకు ఇలా ఎవరికైనా చెప్తూ ఉంటాం కదా, దీన్నే డోంట్ గో విత్ హర్. డోంట్ గో విత్ హర్ అంటే ఆమెతో వెళ్ళకు అని. నెక్స్ట్ వెన్ ప్రతి ఒక్కరూ దీనిని అంగీకరించాలి. దీన్నే ఎవ్రీవన్ హ్యాస్ టు యాక్సెప్ట్ దిస్. ఎవ్రీవన్ హ్యాస్ టు యాక్సెప్ట్ దిస్ అంటే ప్రతి ఒక్కరూ దీనిని అంగీకరించాలి అని. నెక్స్ట్ వెన్ అతడు నీ వైపు వస్తున్నాడు. దీన్నే హీఈస్ కమింగ్ టువర్డ్స్ యూ. హీఈస్ కమింగ్ టువర్డ్స్ యూ అంటే అతడు నీ వైపు వస్తున్నాడు అని. నెక్స్ట్ వెన్ నేను మరింత ఆసక్తిగా ఉన్నాను. ఏదైనా విషయంలో ఆసక్తిగా ఉంటే ఇలా చెప్తూ ఉంటాం కదా, దీన్నే ఐ యామ్ ఈవెన్ మోర్ క్యూరియస్. ఐ యామ్ ఈవెన్ మోర్ క్యూరియస్ అంటే నేను మరింత ఆసక్తిగా ఉన్నాను అని. నెక్స్ట్ వెన్ అది ఇక్కడికి తీసుకురాకు. దీన్నే డోంట్ బ్రింగ్ దాట్ హియర్. డోంట్ బ్రింగ్ దాట్ హియర్ అంటే అది ఇక్కడికి తీసుకురాకు అని. నెక్స్ట్ వెన్ నన్ను క్షమించండి ఆలస్యమైనందుకు ఇలా అంటూ ఉంటాం కదా ఎక్కడికైనా లేట్గా వెళ్తే. దీన్నే ఐ యామ్ సారీ ఫర్ బీయింగ్ లేట్. ఐ యామ్ సారీ ఫర్ బీయింగ్ లేట్ అంటే నన్ను క్షమించండి ఆలస్యమైనందుకు అని. నెక్స్ట్ వెన్ నాకు ఇంకొక అవకాశం ఇస్తారా ఇలా అడుగుతూ ఉంటాం కదా అవకాశం కోసం. దీన్నే కెన్ యూ గివ్ మీ వన్ మోర్ ఛాన్స్. కెన్ యూ గివ్ మీ వన్ మోర్ ఛాన్స్ అంటే నాకు ఇంకొక అవకాశం ఇస్తారా అని. నెక్స్ట్ వెన్ అక్కడికి వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది ఇలా ఎవరినైనా అడుగుతూ ఉంటాం కదా, దీన్నే హౌ లాంగ్ డస్ ఇట్ టేక్ టు గెట్ దేర్. హౌ లాంగ్ డస్ ఇట్ టేక్ టు గెట్ దేర్
అంటే అక్కడికి వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది, ఎంత సమయం పడుతుంది అని. నెక్స్ట్ వన్, నేను ఒప్పుకోను. ఇలా అంటూ ఉంటాం కదా ఏదైనా విషయానికి. దీన్నే ఐ డోంట్ అగ్రీ. ఐ డోంట్ అగ్రీ అంటే నేను ఒప్పుకోను అని. నెక్స్ట్ వన్, బాత్రూమ్ ఎక్కడ ఉంది? ఇలా ఎవరినైనా అడుగుతూ ఉంటాం కదా. దీన్నే వేర్ ఈస్ ది బాత్రూమ్. వేర్ ఈస్ ది బాత్రూమ్ అంటే బాత్రూమ్ ఎక్కడ ఉంది అని. నెక్స్ట్ వన్, అతడేమైనా చెప్పాడా? దీన్నే డిడ్ హీ సే ఎనీథింగ్. డిడ్ హీ సే ఎనీథింగ్ అంటే అతడేమైనా చెప్పాడా అని. నెక్స్ట్ వన్, ఒక వారంలో అది ఎలా జరుగుతుంది? దీన్ని ఇంగ్లీష్లో హౌ ఈస్ దాట్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ ఎ వీక్. హౌ ఈస్ దాట్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ ఎ వీక్ అంటే ఒక వారంలో అది ఎలా జరుగుతుంది అని. నెక్స్ట్ వన్, వారిని నిశ్శబ్దంగా ఉండమని చెప్పు. దీన్ని ఇంగ్లీష్లో ఆస్క్ దెమ్ టు కీప్ క్వైట్. ఆస్క్ దెమ్ టు కీప్ క్వైట్ అంటే వారిని నిశ్శబ్దంగా ఉండమని చెప్పు అని. నెక్స్ట్ వన్, అకస్మాత్తుగా నీకు ఏం జరిగింది? అకస్మాత్తుగా నీకేమయ్యింది? ఇలా అడుగుతూ ఉంటాం కదా. దీన్నే వాట్ హ్యాపెన్ టు యూ సడన్లీ. వాట్ హ్యాపెన్ టు యూ సడన్లీ అంటే అకస్మాత్తుగా నీకేం జరిగింది అని. నెక్స్ట్ వన్, దయచేసి నన్ను అడగవద్దు. దీన్నే ప్లీజ్ డోంట్ ఆస్క్ మీ. ప్లీజ్ డోంట్ ఆస్క్ మీ అంటే దయచేసి నన్ను అడగవద్దు అని. నెక్స్ట్ వన్, నువ్వు ఎప్పుడు అలానే అంటావు. దీన్నే యూ ఆల్వేస్ కీప్ సేయింగ్ దాట్. యూ ఆల్వేస్ కీప్ సేయింగ్ దాట్ అంటే నువ్వెప్పుడు అలానే అంటావు అని. నెక్స్ట్ వన్, ఆమె ఏం చేస్తుంది? ఇలా అడుగుతూ ఉంటాం కదా. దీన్నే వాట్ డస్ షీ డూ. వాట్ డస్ షీ డూ అంటే ఆమె ఏం చేస్తుంది అని. నెక్స్ట్ వన్, నువ్వు మారవా? ఇలా ఎవరినైనా అంటూ ఉంటాం కదా, నీలో మార్పు రాదా, నువ్వు మారవా అని. దీన్నే వోంట్ యూ చేంజ్. వోంట్ యూ చేంజ్ అంటే నువ్వు మారవా అని. నెక్స్ట్ వన్, ఏమి చెయ్యాలో నాకు తెలుసు. ఇలా అంటూ ఉంటాం కదా. దీన్నే ఐ నో వాట్ టు డూ. ఐ నో వాట్ టు డూ అంటే ఏమి చెయ్యాలో నాకు తెలుసు అని. నెక్స్ట్ వన్, నేను మౌనంగా ఉంటాను. ఇలా అంటూ ఉంటాం కదా. దీన్నే ఐ విల్ కీప్ క్వైట్. ఐ విల్ కీప్ క్వైట్ అంటే నేను మౌనంగా ఉంటాను అని. నెక్స్ట్ వన్, నన్ను ఎవరూ అడగలేదు. దీన్ని ఇంగ్లీష్లో నోబడీ ఆస్క్డ్ మీ. నోబడీ ఆస్క్డ్ మీ అంటే నన్ను ఎవరూ అడగలేదు అని. నెక్స్ట్ వన్, నువ్వు ఎందుకు వెళ్ళలేదు? ఇలా ఎవరినైనా అడుగుతూ ఉంటాం కదా. దీన్నే వై డిడ్ంట్ యూ గో. వై డిడ్ంట్ యూ గో అంటే నువ్వు ఎందుకు వెళ్ళలేదు అని. నెక్స్ట్ వన్, నేను నీకు చెప్పలేదా? ఇలా ఎవరినైనా అడుగుతూ ఉంటాం కదా. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారో కామెంట్ సెక్షన్లో అయితే తప్పకుండా కామెంట్ చేసేయండి. ప్రతి ఒక్కరైతే కామెంట్ చేయడానికైతే ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో అయితే నేను ఆన్సర్ రివీల్ చేసేస్తాను. స్టే ట్యూన్డ్ ఫర్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Do subscribe for more information. If you like the video, please don't forget to like and share, and I will come up with a new interesting video. Until then, keep learning and keep growing. Thank you. Take care. Bye bye.